విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. బైబిల్ గ్రంథంలో నుండి జోనా చాప్టర్ 4 వర్స్ 6. ఓకేనా, చదువుతున్నాను నేను. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. అర్థమైందా? ఏంటి యోనా మాట చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? చెప్తున్నాను నేనండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఈ దినము దేవుడు మరి నీ శ్రమ పోగొట్టడానికి ఒక సొర చెట్టు లాంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కూడా అనుగ్రహిస్తూ ఉన్నాను. ఎందుకంటే యోనా చాలా బ్రతకను, నేను చచ్చిపోతాను, నన్ను చంపేసే అని ప్రార్థిస్తాడు. చూడండి ఎంత మంచిగా చేసాడంటే 3వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకే యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. ఈ దేవుడు కూడా కుదురుగా ఉంటాడు, చేస్తానన్న పనులు చేయకుండా కొన్ని సమయాలలో మారుస్తూ ఉంటుంటాడు. ఈయనేమో నలిగిపోయాడు. ఎవరు? యోనా గారు. యోనా అనే పాస్టర్ గారు, ఇదిగో నువ్వేమో వాళ్ళని అందరికీ మాట ఇచ్చావు, ఇలాగ వాళ్ళకి ఉగ్రత వచ్చేస్తుందని చెప్పన్నావు, చెప్పాను నేను, అక్కడేమో జరగలేదు, ఏమైపోతుంది, నా మాట ఏమైపోతుంది, నేను ఇంక బ్రతకనంటే బ్రతకనంటాడు. దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యోనా కంగారు పడకు, నీవు కొంచెం కూలవు, కోపగిస్తున్నావు, ఎందుకు కోపగిస్తున్నావు? మరి నువ్వు ఇలా చెప్పావు కదా, అలా జరగలేదంటే కంగారు పడకు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు కొంచెం గమ్ముగా ఉండు, కూల్ 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 అంటాడు. నాకు కూలు లేదు, ఏమి లేదని, చచ్చిపోతాను, నేను బ్రతకను అంటాడు అనమాట. కొన్ని సమయాలు మనకు వచ్చిన కష్టాలు ఎలా ఉంటాయంటే, అనుకున్న పనులు జరగకపోతే దేవుడిచ్చిన వాగ్దానం ఉంది కదా, అయినా ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరగలేదు, అలాగెందుకు అయిపోయింది అని అనుకుంటాం. అటు ఇటు గలిబిలైపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సొర చెట్టుని దేవుడు నీ శ్రమ పోగొట్టడానికి, సొర చెట్టు వచ్చింది. ఎలా వచ్చిందంటే, సొర చెట్టు అంటే కొన్ని ప్రాంతాల్లో ఆనప చెట్టు అంటాం, ఆనప పాదు అంటాం. సొర చెట్టు తను పందిరేసుకున్నాడు. ఒక పందిరేసుకుని ఆ పందిరి కింద కూర్చున్నాడు. ఈ పట్టణానికి నాశనం వస్తుందని దేవుడు వెంటనే సొర చెట్టు ఒకటి అప్పటికప్పుడు ఆ రాత్రే ఆ విత్తనం వేసేసాడు. అది టప్పని లేచిపోయింది, పెరిగిపోయింది, పెద్ద పెద్ద ఆకులతోటి ఆ పందిరంతా వచ్చేసింది. ఉదయానికి మంచి ఎండ వచ్చేసే టైంకి పందిరంతా పచ్చగా అయిపోయింది. అబ్బా ఎంత బాగుంది. చూడండి అక్కడ ఏమంటాడంటే, సొర చెట్టు ఒకటి నీడ ఇచ్చినట్లు చేశాను, ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. అంతవరకు దేవుడి మీద డిష్ అన్నట్టున్నాడు, కోపం రగిలిపోతూనే ఉన్నాడు. దేవుడు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని. కానీ దేవుడు ఆ బాధని సొర చెట్టు ద్వారా బాధ అంతా బయట తీసేసాడు. ప్రియులరా, ఈరోజు మీ కుటుంబానికి సొర చెట్టు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నేను ఇంత డబ్బు పోగొట్టుకున్నానే,
ఇంత ఆరోగ్యం పోయింది, ఇంత మాట పోయింది, ఇంత ఆస్తి పోయింది, ఇంత నష్టపోయాను, ఇలాగ అయిపోయింది అనుకుంటున్నావు కదా. దేవుడు మరొక రూట్లో నీ శ్రమను దేవుడు పోగొట్టేస్తాడు. సొర చెట్టు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దయతో కూడిన ఆరోగ్యం. సొర చెట్టు అంతా కూడా ఒక ఔషధం. అది నేను కొన్ని విషయాలు తెలుసుకుంటే, చరిత్ర చూస్తే సొర చెట్టు యొక్క ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయంటే, చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గన్స్ని కూడా క్లీన్ చేస్తుందట. ఆ సొర చెట్టు ఆకు సౌందర్య పోషణకు ఉపయోగిస్తారు. చాలా గొప్ప సౌందర్యంగా మారుస్తుంది. ఎటువంటి వారైనా సరే దాని మీద చాలా పరిశోధన చేశారు పరిశోధకులు. మనకి జీర్ణ వ్యవస్థని బాగా బలపరుస్తుంది సొరకాయ. అందుకని పూర్వీకులు ఎక్కువగా అన్నిట్లో ఆనపకాయ వేస్తూ ఉంటుంటారు, సొరకాయ వేస్తూ ఉంటుంటారు. ఎంత మంచి కూర ఉండి అందులో సొరకాయ వేస్తుంటారు. చాలామంది మటన్లో కూడా వేసుకుంటారు, చాలామంది అన్ని వెజిటబుల్ కర్రీస్లో కూడా వేస్తూ ఉంటుంటారు. ప్రియులరా, సొరకాయ సర్వరోగ నిర్మూలన చేస్తుంది. సొరకాయ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చాలామంది చంటి పిల్లలకి పాలు ఇవ్వాల్సి వస్తే ఒక పెద్ద పరిశోధకుడు రాశాడు, వారి చెస్ట్లో పాలు లేకపోతే పూర్వం ఈ సొర చెట్టు ఆకుని చెస్ట్ మీద పెడితే ఆ స్కిన్ దాన్ని లాక్కుని, అంటే అంత ఆరోగ్యం అనమాట, ఆ పాలను ఉత్పత్తి చేసే శక్తి సొర చెట్టు ఆకుకుందట. అంటే ఈరోజు దేవుడిచ్చే గొప్ప కృప ఏంటంటే, దేవుని దయతో కూడిన ఒక ఆరోగ్యమైనటువంటి కృప, సన్నిధి, స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో దీవెనలు దాగి ఉన్నాయి. ఎండ మాడిపోతున్నాడు, ఉదయం సుర్రుమని కొడుతుంది ఎండ. ఆయనకు అవి ఎండ పక్కన తగులుతుంది, పక్కన దేవుడి మీద మండిపోతున్నాడు. ఈ మంట ఆ మంట కలిసి సొర చెట్టు ఏం చేసిందంటే మంట లేకుండా చేస్తే నవ్వు వచ్చేసింది. అబ్బా ఎంత బాగుంది ఈ సొర చెట్టు, అబ్బాబ్బాబ్బా ఎంత చల్లగా ఉంది. అంటే వేడి సూర్యరశ్మి పడుతూ ఉంటే ఈ సొర చెట్టు ఆకు దలసరిగా ఉంటుంది, పచ్చగా. ఆ వేడి దాని మీద పడితే ఆ పసరు దాన్ని పీల్చుకుని వేడిని కిందకి తేమను కలగజేస్తుంది. కింద తేమకి ఇచ్చేటప్పటికి అతనికి ఎయిర్ కండిషన్ లాగా అయిపోయింది. అబ్బా ఎంత బాగుంది, ఒక్కసారి నవ్వు వచ్చేసింది అనమాట, ఆనందం అయిపోయింది. అలాంటి దీవెన ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేనికోసం ఏడుస్తున్నావో అది వదిలేసే, ఇంకో దీవెన నీకు దాచిపెడుతున్నాను. నేను ఏది చేసినా నీకు గొప్ప మేలు దాచిపెట్టాను, ఇదిగో చూడన్నాడు. యోనాని డైవర్ట్ చేసినట్టుగా నీకు శ్రమ కలిగింది, నీ శ్రమను పోగొట్టడానికి మరొక నీ ఇంటి మీదుగా దీవెన కుమ్మరించబోతా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండటానికి సొర చెట్టు ఆశీర్వాదం. సౌందర్యముగా ఉంటారు, గొప్ప ఘనతగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, అనేక మంది ఎదుట సాక్షిగా ఉంటారు. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. దేవుని నామంకి వందనములండి. అయ్యగారికి వందనములు. ఇక్కడ మా రావులపాలెం దగ్గర కొమరజలంకల ఊరి మీదండి. నా పేరు ప్రసన్న లక్ష్మి. మేమైతే ఇస్సాగర్ ప్రార్థన అయితే మేము టీవీలో చూసేవాళ్ళం. అంటే 5 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి. గర్భబలం గురించి అయితే నేను టీవీలో చూసి అయితే రాజమండ్రి వెళ్ళామన్నమాట. రాజమండ్రిలో ఇస్సాగర్ దగ్గర అయితే మేము ప్రార్థించుకున్నాం, ఇలాగా తండ్రి అని. ఆయన ఫాస్టర్ గారిని అడిగాము, ఇలాగ 5 సంవత్సరాలు అయిందండి, గర్భబలం లేదని చెప్పేసి నేను ఆయన దగ్గర అడిగితే ఆయన అన్నారు, నీకు విజయం కలుగుతుందమ్మని వెళ్ళి అన్నారు. అంతే, ఫిబ్రవరి నెలలో వెళ్ళాం, మార్చి నెలలో కన్సీవ్ అయ్యాను. ఇంకో మరి బిడ్డను ఎత్తుకుని చూడండి. ఈ సహోదరి విశ్వాసంతో దేవుని సన్నిధికి ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వచ్చారు. రాజమండ్రి 5 సంవత్సరాల నుంచి గర్భఫలం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా చక్కని బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానం. కాబట్టి ఆ బిడ్డ ఆశ దేవుడు తీర్చాడు. వారు దేవుని పరిచర్యకి ఒక విత్తనం కూడా వేశారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్.
విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుపాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది తోటల వల్లూరు. నా పేరు విజయకుమారి. మరి నేను ఇది 8వ నెల ఇక్కడికి రావటము, మా మనవరాలకి పిడిసొచ్చి చనిపోతుంది బ్రతకదన్న టైంలో అయ్యగారు టీవీలో వాక్యం విని విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. మనవరాలకి మరి పిడుసు తగ్గింది. అదే రీతిగా నెక్స్ట్ నెలలో మా కుమారుడు మరి కేసులో ఇరుక్కుని పోయాడు. హత్య కేసులో ఇరుక్కుంటే ఏంటి ప్రభా అని నేను అయ్యగారు వాక్యం చెప్పాడు. నేను ఫస్ట్ నెలలో వెళ్ళాను, టీవీలో వాక్యం చెప్పాడు. వాక్యం నా పట్ల నెరవేరాలయ్యా. నేను చేసినప్పుడు స్టేషన్కి వెళ్ళి ప్రార్థన తైలం ఎత్తుకెళ్ళి 7 సిలువలేసి కుమారుడికి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చాను. చంపేసిన అబ్బాయి ఎవరూ లేరండి కేసులో, నేనే చంపేశాను, అబ్బాయికి ఏం తెలియదని ఒప్పుకునేవాడు. నా కుమారుడి మీద ఏ కేసు లేకుండా తిరిగి వచ్చాము. దేవుడు ఆ గొప్ప కార్యం చేశాడు. మళ్ళీ నేను 10 రోజుల క్రితము నాకు బాగా జ్వరము, ఒళ్ళంత నొప్పులు, ఇంత లావు, నాకు గడ్డలు వచ్చేసినాయి కాళ్ళ మీద. అయితే హాస్పిటల్కి వెళ్ళమని మా పిల్లలు అందరూ ఈయన గోల్ చేస్తుంటే నేను ఒకటే విశ్వాసంతో 6 రోజులు ఇంట్లోనే ఉండి వేసి రక్తము సిలువలు వేసుకుని తైలము సిలువలు వేసుకుని ఎంత కార్యం చేసే పట్ల నా ప్రభు నా పట్ల ఈ కార్యం ఎందుకు చేయవయ్యా, నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే పట్టుదలగా తమ్ముడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. రక్త పరీక్ష చేయించుకోవాలి అని చెప్పాడు ఆయన. అయ్యా రక్త పరీక్ష చేస్తే డాక్టర్లు ఎవరి దాకా తింటారు నాయన, నేను కానుక వేసుకుంటానయ్యా, నేను రక్త పరీక్షల దాకా నన్ను తీసుకెళ్ళొద్దని నేను ఇంటికి వచ్చి 4 మీద 7 సిలువలు వేసుకున్నాను, నన్ను స్వస్థపరిచాయని. దేవుడు స్వస్థపరిచాడు. మరి అడ్డగా మా అమ్మకు కూడా గడ్డలు వస్తే తైలం ఇచ్చాను. ఆమె రాసుకుని అమ్మ గడ్డలు నాకు కరిగిపోయినాయి అని సాక్ష్యం ఇచ్చింది. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కనుక దేవుడు ఈ కార్యాలు చేసినందుకు ఆయన నామానికి చూడండి. ప్రార్థించిన ఆయిల్ దైవజనులు ఇసాక్ గారు దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి ప్రార్థన చేసి ఆయిల్ వారికి ఇచ్చినప్పుడు ఆ ప్రార్థన ఆయిల్ విశ్వాసముతో వారు ఆ యొక్క ప్రార్థనలో పాలు పొందారు, తైలాభిషేకంలో పాలు పొందారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అంతేకాదు శరీరంలో వచ్చిన గడ్డలను కూడా దేవుడు కరిగించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. విశ్వాసమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దైవజనుడు ద్వారా ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వారి బిడ్డల పట్ల నెరవేర్చాడు. జయాన్ని ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుణ్ణి మరొకసారి గొప్ప చేయండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుపాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు సతీష్, మాది సిద్ధాంతం పక్కన ములపరండి. నాకు విశాఖ పాస్టర్ గారి గురించి తెలియదండి. మా అమ్మగారు హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆరాధనకి వెళ్తారండి. నేను బయటికి వెళ్దామని పెట్టుకున్నానండి. డబ్బులు ఏజెంట్ గారికి ఇవ్వడం జరిగింది. నాకు ఉన్న ఒక ఆటో కూడా అమ్మేసుకున్నాను. నెలలో పంపించేస్తాను అని ఆ ప్రాసెస్ అలాగే 3 నెలలు అయిపోయిందండి. నేను 1,05,000 రూపాయలు కట్టాను. నాకున్న ఒక ఆటో కూడా అమ్ముకున్నాను. ఎలాగ ప్రభువా అని దీర్ఘంగా ఉంటే మా అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు భయపడకు, రావులపాలెం విశాఖ పాస్టర్ గారు ప్రార్థనా శక్తి అన్న విశాఖ పాస్టర్ గారి గురించి తెలియపరిచారండి. ఆయన వాక్యం వినగానే, నువ్వు విదేశం వెళ్ళడానికి నువ్వు పెట్టుకున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావా, బాధపడకు, నీ కార్యాలన్నీ కూడా నేను చపలపరుస్తాను అని నువ్వు దిగులు చెందకు. నేను అర్ధరాత్రి లేచి నా భార్య పిల్లల్ని చూసి ఉన్న ఒక ఆటో కూడా అమ్ముకున్నాను తండ్రి, ప్రభు నా బతుకు తెరి చూపించు అంటే పాస్టర్ గారు నాతో స్పష్టంగా మాట్లాడారండి. నేను నా చేతికి మొత్తం నా పాస్పోర్ట్, నా వీసా, నా అగ్రిమెంట్, నా ఫ్లైట్ టికెట్తో కూడా నాకు అందించారండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది గాక. చూడండి, ఇతని పేరు సతీష్. దైవజనుల ద్వారా గత నెల తైలాభిషేక ప్రార్థనలో మరి ఏ వాగ్దానం అయితే దేవుడిచ్చాడో, దేవుడు మళ్ళీ ఈ నెల వచ్చేటప్పటికి తిరిగి మరి వారు విదేశాలు వెళ్ళటానికి దేవుడు దారి చూపించి, అడ్డులు తొలగించి గొప్ప కార్యము దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే టీవీ వాక్యము ద్వారా ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆ మాటను బట్టి దేవుడు వారి పట్ల నెరవేర్చి అద్భుతాలు చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుదాం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. గుంటూరు జిల్లా మంగళగిరి. నేను తైలాభిషేకానికి గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నా. దేవుడు నా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు నా పట్ల జరిగించాడు. ఆ తైలాభిషేకానికి వస్తుండగా నేను 2 కేజీల కొబ్బరి నూనె తీసుకొని అయ్యగారికి ఇచ్చి, సగం నేను ప్రార్థన ఆయిల్ నేను తీసుకెళ్ళి రోగులకి, మరి గర్భఫలం లేని వారికి, మరి ఎటువంటి స్థితిలో ఉండవారు, సాగు బతుకుల్లో ఉండవారికి, హాస్పిటల్లో రోగులకి, మరి నోటమ్మట బెడ్ పడే వాళ్ళకి, మరి మోసం ద్వారా బెడ్ పడే వాళ్ళని ఎంతమందినో నాయన స్వస్థపరిచాడు. ఈ తైలమే నాయన ఎంతో గొప్పది నాయన. ఇది తైలం కాదు, నీ రక్తం నాయన అని నేను ఇచ్చినంత వెంటనే ఆ బిడ్డలకు ఎంతో ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఎలాంటి సాక్ష్యాలు నా ద్వారాగా నువ్వు చెప్పక్క అని ఎంతగానో నన్ను వాళ్ళు ప్రేరేపించారు. దిక్కు దశ లేని నన్ను నా భర్త విడిచిపెట్టాడు, నా బంధుమిత్రులు విడిచిపెట్టాడు, అందరూ విడిచిపెట్టారు. నాకు దేవుడే ఉన్నాడు, ఈ తైలాభిషేకమే ఉందని మరి నేను విశాఖయ్య గారి దగ్గర ప్రార్థన చేపించుకున్నంత మంది నీకు దేవుడు ఉన్నాడమ్మా, తైలాభిషేకం ఉంది, నీకు ఎలాంటి నీకు ఎవరు ఉండాలేకపోయినా
ఏసయ్య ఉన్నాడని అని అంటే ఎంతగానో ధైర్యం పడ్డా. నాకు కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి అని అన్నారు. మరి రమేష్ హాస్పిటల్కి వెళ్ళా, విజయవాడ వెళ్ళా, గుంటూరు వెళ్ళా, మరి అక్కడ ఎన్ఆర్ఆర్ హాస్పిటల్కి వెళ్ళా, ఎన్నో మరి హాస్పిటల్ తిరిగాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టా. అయినా కానీ నేను ఆపరేషన్ చేయాలి, మిషన్ తీసుకెళ్ళి లోపల మిషన్ ద్వారా చేయాలన్నారు. నా ఏసయ్య ఉన్నాడు, నాకు ఏసు రక్తం ఉంది, ఇది తైలం ఉందని నేను ఆ తైలాన్ని నేను నీళ్ళల్లో వేసుకొని తాగుతుండగా 5-6 సంవత్సరాల నుంచి నేను పడుకోలేని స్థితిలో కుడి పక్కే నేను పడుకునేదాన్ని. అలాంటిది దేవుడు స్వస్థపరిచి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. చెల్లూరు పేడపాటలో, పల్నాడు జిల్లా. నా పేరు అంకాయమ్మ. నాకు 10 నెలల నుంచి 10 నెలల క్రితం ఆపరేషన్ కడుపులో నెలకు 2 సార్లు బ్లీడింగ్ అవుతుంది. బాగా నీరస పడిపోయాను. ఆ డాక్టర్మ్మ గారు, నీకు ఆపరేషన్ కష్టం అమ్మ, జరగదన్నది. నేను అయ్యగారు ప్రార్థన విని స్వస్థపడి, అయ్యారు నువ్వే నాకు అండగా ఉండాలి, నాకు చాలా భయంగా ఉంది, ఈ ఆపరేషన్ జరిగితే బాగా సాక్ష్యం చెప్పుకుంటానన్నా. జరిగింది. టెన్షన్ లేకుండా, ఏ ఆలోచన పెట్టకుండా, నువ్వు ఏ బీపీ పెరగకుండా ఉంటే చేస్తావమ్మా, లేకపోతే చెయ్యమన్నారు. అయ్యగారు నాకు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుండగా ఆయన ఎదురుగానే నాకు ఉండి, నేనుండాగమ్మ నీకు నువ్వు ముందల బామ్మని నాకు అటు చెయ్యి ఆయన వెనికిడితే ఉండట్టు నాకు ఆలాపనగా ఉంది. ఉంటే నాకు అసలు ఏం భయం లేదు. నేనే పోయి థియేటర్లోకి ఆపరేషన్ చేయించుకున్నాను. నా అంటే ఎవరు రాలేదు. దేవుని నామాన స్తోత్రాలని అందరు నాకు వందనాలు. మరో సాక్ష్యం 3 నెలల నుంచి నేను ఈ ప్రార్థనా శక్తి తైలానికి వస్తున్నా. ఈడప్పుడు మా ఊళ్ళో గ్రామంలో మా సన్నిధిలో పోతుంటే ఆ పాస్టర్మ్మ గారు అన్నది, ఊళ్ళ మీద పోతున్నారు, ఇక్కడికి రాకుండా, అక్కడ ఏది లేదు, అంత జనంలో ఏది జరగదు, డబ్బుల కోసమే వాళ్ళు ప్రార్థన చేసేది, ఇదంతా బెత్తని తక్కర అన్నది అని పోయినారు అన్నది అని మమ్మల్ని ఏదో చిన్నసూపుగా చూసి చిన్నసూపుగా మాట్లాడింది ఆ పాస్టర్మ్మ గారు. పాస్టర్ గారు ఏంది డబ్బుల కోసం చేస్తున్నాడు అని అవమానపరిచింది ఇసాగయ్య పాస్టర్ గారిని. నేను ఆదివారం ప్రార్థనకు పోతే ఆమె కాళ్ళు చేతులు పట్టకపోయి, అమ్మ నా తప్పు క్షమించు, నిన్ను అన్నానని ఆమె నోటితోనే చెప్పింది. ఇది ప్రార్థనా శక్తి కాదు, ఇది యేసయ్య రక్తం అని సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. చూసారా, ఆమె సాక్షి విన్నారా? ఆ పాస్టమ్మ గారు అన్నారట, డబ్బు కోసం చేస్తున్నారు అని చెప్పారట. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి, దేవుడి చిత్తంలో జరిగిస్తున్న పరిచర్య, వాగ్దానము చేసి ఇచ్చినటువంటి దేవుని సేవ. ఒక దేవుని సేవకురాలై ఉండే ఆమె ఈ పరిచర్య గురించి చులకనగా మాట్లాడింది. మళ్ళీ వారానికే ఆమె పడిపోయిందంట. ఇప్పుడు ఆమె తప్పు క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన చిత్తములో జరిగిస్తున్నాడు. ఇది ప్రార్థనా తైలం కాదు, యేసు రక్తంగా దేవుడు మార్చి జరిగిస్తున్నాడు. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక.
నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుపాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 10 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.